కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన బీఫామ్లను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మళ్ళా అదే బీఫామ్లను అమ్ముకున్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ చేయించుకున్నారు? కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళ అధికారం లేనప్పుడు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిండ్రో వాళ్ళకే బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి ఇలాంటి ఆఫర్లు రాలేవా? ఏదైనా పదవి ఆశిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీలో ఇంకా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరు స్వేచ్ఛ విధంగా వాళ్ళ లీడర్ల దగ్గర నుండి పనులు చేసుకుంటారు. కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనైనా మీరు నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం లెక్కల, బీఆర్ఎస్ పార్టీ లెక్కల డబ్బులున్న వాళ్ళకి ఇవ్వడం జరగదు మా ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంటుందా లేదా? 100% 43 సీట్లలో 40 దాకా సీట్లు మాయే గెలిస్తే. నమస్తే, నేను మేరు రాజేష్, మన కర్తవ్యం న్యూస్. ప్రస్తుతం మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేరు రాజు గారు ఉన్నారు. ప్రస్తుతం తన రాజకీయ ప్రస్తావన గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీలో మీరు ఏ సంవత్సర కాలంలో అడుగుపెట్టారో మీరు రాజకీయ ప్రస్తావన గురించి చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీలో 2003లో ఎంటర్ అయినా. 2003 నుంచి 2004 దాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన. 2004లో ఫస్ట్ ఎన్ఎస్ఐ మండల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా. అప్పుడు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి సీనన్న గారు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డిస్టిక్ ఆర్గనైజర్ సెక్రటరీగా చేసిన, డిస్టిక్ సెక్రటరీ చేసిన, స్టేట్ కమిటీ మెంబర్గా చేసిన. అంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు? నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నేను పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారం కోల్పోయింది. 10 సంవత్సరాలు అధికారం కోల్పోయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలోనే ఉన్నారు. మీరు లింగారెడ్డిపల్లి అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే, అప్పుడు వార్డు మెంబర్గా కొనసాగారు. మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి, అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి ఎలాంటి ఆఫర్లు రాలేవా? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్గా ఎన్నికైనా. గ్రామంలో నేను ఒక్కనే కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబరు. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, పాలక వర్గం కానీ నన్ను అందరు అన్నారు, టీఆర్ఎస్ పార్టీకి రాను వాళ్ళు ఉండకు, ఒక్కనివే ఏం చేస్తాం అంటే కూడా నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేయడానికి ఉన్నా తప్ప వేరే పార్టీకి రాను అని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వార్డు మెంబర్గా వాళ్ళు ప్రజలకు సేవల కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అప్పుడు మీకు మరి మీ వార్డుకు నిధులను మంజూరు చేసారా? నా వార్డుకు 12 వార్డులలో హైయెస్ట్ నిధులు నా వార్డుకే తెచ్చుకున్నా. నేనే వార్డును డెవలప్మెంట్ చేసిన. ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీకు నిధులను కేటాయించారా? అంటే మనం చేసే పని ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఉన్న సర్పంచ్ పాలక వర్గం కూడా రాజుగారు కరెక్టే అడుగుతుండే కదా, ప్రజల కోసం పని చేయలే కదా, వాడు చేస్తుండే కదా, వానికి ఇద్దామనే కాన్సెప్ట్తోని నాకు ఇవ్వడం జరిగింది. గతంలో మేరు రాజు గతంలో కూడా ఒకసారి వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్ళీ వార్డు మెంబర్ పోటీ చేసి గెలిచారు. ఆ 10 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఏదైనా పదవి ఆశిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? అంటే మీరు అన్నట్టు నేను ఫస్ట్ వార్డు మెంబర్గా పోటీ చేసిన ఎస్సీ వార్డులో పోటీ చేసినప్పుడు ఒక్క ఓటుతో నేను ఓడిపోవడం జరిగింది. తర్వాత రాజకీయం పైన నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో అదే పబ్లిక్ అందుబాటులో ఉండడం వల్ల నా రెండోసారి జనరల్ వార్డులో నేను పోటీ చేసి గెలిచిన. ఫస్ట్ ఎస్సీ వార్డులో ఒక్క ఓటుతో ఓడిపోయినా, ప్రజలకు నేను అందుబాటులో ఉన్న. సెకండ్ టైము ఎస్సీ రిజర్వేషన్ మహిళ అయింది.
నాకు అప్పటికి పెళ్లి కాలే, కలిసి రాలేదు కాబట్టి నేను జనరల్ వార్డు ఎన్నుకొని జనరల్ వార్డులో పోటీ చేయడం జరిగింది, గెలుపొందిన. ఒకటి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఎన్నో కార్యక్రమాలు చేశారు కదా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది కాబట్టి నామినేటెడ్ పదవుల కోసమైనా లేదా వేరే ఏ పదవుల కోసమైనా మీరు ఆశిస్తున్నారా? నేను కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ల నుంచి ఉన్నాను. నేను మా గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ సిద్దిపేట మండలంలో లింగారెడ్డిపల్లి అనేది, లింగారెడ్డిపల్లి గ్రామంలో 20 ఏళ్ళకు నేను స్టార్టింగ్ పిల్లలకు ఆ గేమ్స్ ఆడిపించిన, నా సొంత డబ్బులతో గేమ్స్ ఆడిపించి వాళ్ళకు ప్రైజులు చేయడం, అట్లా ఒక 5-6 ఏళ్ళు కంటిన్యూ చేసిన. దాని తర్వాత పేద ప్రజలకు పెండిళ్ళకు కానీ పుస్తమట్టలు ఇస్తున్నా, ఇప్పుడు కూడా ఇస్తున్నా పేద ప్రజల పుస్తమట్టలు. వాళ్ళని ఆపద ఉందంటే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా అంటే ఆర్థికంగా నేను ముందుకు వచ్చేస్తున్నా, బియ్యం అంటే బియ్యం ఇస్తున్నా. అదేవిధంగా కొనసాగిస్తూ గతంలో కరోనా టైంలో నేను దాదాపు ఊర్లో సగానికి ఎక్కువ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, బియ్యం కానీ నిత్యావసర కూరగాయలు కానీ అవి ఒక వారం రోజులు కంటిన్యూగా డైలీ కరోనా టైంలో పంచడం జరిగింది. అవే కాకుండా ఇప్పటి వరకు కూడా మా వార్డు ప్రజలు నేను వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆపద ఉన్నా రాజు దగ్గరికి పోతే ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని వాళ్ళు వస్తుంటారు. నేను మంచి కార్యక్రమాలు కూడా పుస్తమట్టలు ఇప్పటి కూడా ఇస్తున్నా, అది నేను ఇక్కడ బయట పెట్టా, ప్రజలు గ్రహిస్తారు. అదొకటి. ఆపద ఉన్నా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా దగ్గరికి వస్తుంటారు, నేను తప్పకుండా వాళ్ళకు చేస్తున్నా. నామినేట్ పదవుల కోసం ఆశిస్తున్నారా? నేను తప్పకుండా ఆశిస్తున్నా, హైకమాండ్ ఇస్తుందని కూడా ఆలోచనతోనూ ఉన్నా. ఎంతో మంది మీకన్నా 20 సంవత్సరాల కన్నా పై ఉన్న సీనియర్ నాయకులు కూడా ఉంటారు కదా, వాళ్ళని కాదని మీకు నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అంటే నేను 20 ఏళ్ళకోలే పార్టీకి పనిచేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధిగా గెలిచిన, ఖచ్చితంగా హైకమాండ్ నాకు ఇస్తుంది ఏదో ఒక పదవి అని ఆలోచనతోనూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఇంకా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరు స్వేచ్ఛ విధంగా వాళ్ళ లీడర్ల దగ్గర ఉండి పనులు చేసుకుంటారు, అంతే తప్ప ఇలా గ్రూప్ తగదాలు ఏముండి స్వేచ్ఛ ఉంటుంది పార్టీలో. ఎవరి దగ్గరికి అన్నవి పని చేసుకుంటారు. అది ఏం చేస్తారంటే బయట పార్టీ వాళ్ళు గ్రూప్ తగాదాలు అంటారు, గ్రూపులు ఉంది అంటారు. అది తప్ప. అంటే బయట పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీల నాయకులపైనే విమర్శలు గుప్పిస్తున్నారు కదా, అది వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటే తప్ప పార్టీలో ఏముండదు. హైకమాండ్ ఆలోచిస్తుంది, హైకమాండ్ దృష్టిలోనే, హైకమాండ్ కన్సర్యాలనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎవరు కానీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది. 6 గ్యారంటీలు అనేటివి ఇంతవరకు అమలు కావడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, అటు ప్రజలు కూడా అంటున్నారు. ఇది ప్రతిపక్షాల అపోహన మాత్రమే. మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ప్రభుత్వం ఏర్పడగానే ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీలు చెప్పడం జరిగింది. అవే 6 గ్యారంటీలు మేము ఫస్ట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే మహిళలకు ఆర్టీసీ బస్సు ద్వారా ఉచితంగా ప్రయాణం కల్పించినాం. అదేవిధంగా మొన్న 2వ పథకం మహాలక్ష్మి కూడా ఇచ్చినాం, కరెంటు బిల్లు ఫ్రీ అవుతుంది, గ్యాస్ కలెక్షన్ ఇచ్చినాం. ఇలా ఒక్కొక్క స్టెప్గా ఒక్కొక్కటి పని చేసుకుంటూ పోతున్నాము. ఇప్పటికే 3-4 కూడా కేటాయించడం జరిగింది. చెప్పినటువంటి 6 గ్యారంటీలలో మహిళలకు బస్సు సౌకర్యం కల్పించినాము, మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 చేసినాము. అలాగే కరెంటు బిల్లు 200 యూనిట్ లోపు ఉన్న వారందరికీ ఉచితంగా కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు మేము చెప్పినటువంటి మాట ప్రకారంగా 2 లక్షల లోపు ఎవరికైతే ఉంటుందో బ్యాంకులలో వాళ్ళందరికీ మాఫ్ చేయడం జరిగింది. 2 లక్షల మీద కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళకు కూడా త్వరలో దానికి మా కమిటీ వేసిన వ్యవసాయ కమిషన్ కమిటీ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్లో ఈ మంత్లో ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా 2 లక్షల పైన ఉన్న వారు కూడా పైన కట్టుకొని లోపు బ్యాంకు వాళ్ళకు మేము జమ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రతి వార్డులో కానీ గ్రామంలో కానీ ఇందిరమ్మ కమిటీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వేసిండు. వాళ్ళ ద్వారా నిరుపేద కుటుంబాలు ఎవరెవరు ఉన్నారు, ఇండ్లు లేని కుటుంబాలు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ ఫేజ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వికలాంగులకు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచించింది. అదేవిధంగా నిజంగా నిరుపేదలకు ఇల్లు లేని వ్యక్తులకు ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ స్కీములు కూడా నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. కానీ
బిల్డింగులు ఎకరాలు జాగాలు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని గతంలో చాలా వార్తా కథనాలు కూడా చూసాం. కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనైనా మీరు నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇస్తారా కంపల్సరీ, లేదా మీరు కూడా గత పాలకులు చేసినట్టే మీరు కూడా చేస్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా మా హైకమాండ్ చెప్పింది, పేద కుటుంబాలకే ఇందులో ఇవ్వాలే, ఎలాంటి మీరు ఆలోచన పెట్టుకోవద్దు, చెడు ఆలోచనలకు పోవద్దు. నిజంగా పేద కుటుంబాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని గుర్తించండి, గుర్తించి ఇల్లు కట్టుకొని నిజంగా ఇల్లు కట్టుకుంటే గుర్తించి వాళ్ళకి ఇల్లులోని ఇవ్వండి అని చెప్పిండ్రు. పేద ప్రభుత్వం లెక్కల బీఆర్ఎస్ పార్టీ లెక్కల డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు. మా ప్రభుత్వంలో వాళ్ళు మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. అట్లా మా పార్టీ కాదు. మా హైకమాండ్ కూడా ఎవరన్నా తెలుసో తెలియకో తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అందరం కమిట్మెంట్తోని నిజంగా పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఉన్న వాళ్ళకే లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఈ మన రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. గతంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సేమ్ అదే విధంగా కొనసాగుతుంది. దీని మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకుంటారు? మేము దీని మీద ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ దానికి సంబంధించిన మంత్రి కానీ అందరూ సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడుతుండ్రు. ఇది ఇట్లాంటివి జరగద్దు, జరిగితే పద్ధతి ఉండదు, మీ అధికారుల పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా తెలపడం జరిగింది. అలాగే అది అక్కడక్కడ జరుగుతుంది వాస్తవము. అది లోపాలను కూడా వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అది ఈ మధ్యలో మాత్రము అన్ని మళ్ళా యథావిధిగా విద్యార్థులు మంచి భోజనము అందిస్తున్నాము, మంచి ఆరోగ్యంగా ఉంటుండ్రు విద్యార్థులు. మొన్న ముఖ్యమంత్రి గారు హాస్టల్లో ఉండే విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ట్రీట్మెంట్ పెంచడం జరిగింది, మంచి పౌష్టికాహారం అందించాలని వాళ్ళకు కూడా ఛార్జీలు పెంచడం జరిగింది. అదే మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు హాస్పిటల్కు నెలకొకసారి 15 రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళు. ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు విజిట్ చేస్తలేడు. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు చేయాలి, ఇప్పుడు ఏం పట్టించుకొని అంటున్నారు. అదే మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరికృష్ణ నా ద్వారా మేము హాస్పిటల్ విజిట్ చేస్తున్నాం. నెలకొక రోజు ఏం విజిట్ చేసి ఏ విధంగా ఉంది, వైద్యం అందుతుందా అందుతలేదా నిరుపేదలకు అని విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే అరణ్య దృష్టికి కూడా వస్తే ఇమ్మీడియట్గా సంబంధించిన డాక్టర్తో మాట్లాడి వాళ్ళకి వైద్యం ఇమ్మీడియట్గా అందాలని కూడా సంబంధించిన డాక్టర్తో మాట్లాడి వైద్యం అందించడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మా సిద్దిపేట మున్సిపల్ పైన అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు, కానీ ఇంతవరకు జరగలేదు. ఇంకొక సంవత్సర కాలం పూర్తయితే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. వాస్తవం మేము కౌన్సిలర్లు మాకు లేరు, మేము అవిశ్వాస తీర్మానం పెడతాం అనుకున్నాం. మాకు కౌన్సిలర్లు వచ్చిండ్రు, పార్టీలో జాయిన్ అయినరు, ఇంకా కూడా టైం ఉంది అవిశ్వాసం పెట్టాలని ఆలోచనతో. కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన బీఫామ్లను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా అదే బీఫామ్లను అమ్ముకున్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ చేయించుకున్నారు? మాకు అప్పుడు 43 వార్డులు ఉంటే వాస్తవంగా కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దాం, బీఫామ్ ఇద్దామంటే క్యాండిడేట్లు లేరు కాబట్టి మేము సామాన్య కార్యకర్తలను కూడా పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు బీఫామ్లు ఎక్కడ అమ్ముకోలే, కాకపోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళ బీఫామ్ తీసుకొని ఆర్థికంగా లేక డబ్బులు ఖర్చు పెట్టలేక ఊరికే వాళ్ళంతలో వాళ్ళు వర్క్ చేసుకొని ఎలక్షన్లో మూమెంట్ చేసిర్రు తప్ప ఎక్కడా కానీ బీఫామ్లు అమ్ముకునే పద్ధతి లేదు. మా బీఆర్ఎస్ పార్టీలోకి అయితే వెళ్ళిర్రు, ఆ వెళ్ళిన నాయకులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకోసం తీసుకున్నారు? ప్రభుత్వంలో అభివృద్ధికి అందరు సహకరించాలి కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తాను ముందుకు వస్తుండ్రు కాబట్టి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం. అదే బీఫామ్లు ఇచ్చిన నాయకులకు ఇప్పుడు మళ్ళా సీనియర్ నాయకులైనా సరే, ఆ బీఫామ్లు తీసుకున్న నాయకులైనా సరే మళ్ళా వాళ్ళకి బీఫామ్లు ఇస్తారా, లేకుంటే కష్టపడ్డ కార్యకర్తలకు బీఫామ్లు ఇస్తారా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళ అధికారం లేనప్పుడు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిండ్రో వాళ్ళకే బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, కౌన్సిలర్ బీఫామ్లు. అదేవిధంగా దీనికి ఒక కమిటీ ఉంటుంది, వ్యక్తిగతంగా ఈ సర్వే చేపిస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుందని హైకమాండ్ సర్వే చేయించినాక ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంటుందా లేదా? తప్పకుండా కైవసం చేసుకుంటాం. 100% 43 సీట్లలో 40 దాకా సీట్లు మాయే గెలిస్తే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మేమే కైవసం చేసుకోవడం జరుగుతుంది. సాధ్యమవుతుందా? సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అడ్డా అంటారు,
ఇది సాధ్యమయ్యే పైన ఆ తప్పు హరీష్ రావు ఏడికి పోయినా గెలిపించుకొని వస్తాడు అని అన్నారు. మొన్నటికి మొన్న ఆయన ఎన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిందో ఎక్కడ గెలవలేరు. ఈ రోజు కూడా ఏంటంటే సిద్దిపేటలో హరీష్ రావు ఉన్న ఎమ్మెల్యేగా 43 వార్డులలో 40 వార్డుల దాకా మేమే గెలుస్తాం. మున్సిపల్ చైర్మన్ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందా, లేదా గతంలో చేసుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా? మేము ఖచ్చితంగా 2 నెలలలోపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణన్న గారు కూడా నిన్ననే స్టార్ట్ చేసిండు మండల పార్టీ మీటింగ్లు. ప్రతి మండల్లో ఒక మీటింగ్ పెట్టి ఏ విలేజ్లో ఎవరు పోటీ చేయాలి, సర్పంచ్కి ఎవరు పోటీ చేయాలి, ఎంపీటీసీ ఎవరు పోటీ చేయాలని ఇప్పటి నుంచే గెలుపు గుర్రాలను మా హరికృష్ణ గారు తయారు చేస్తుండు. ఇదే గెలుపు గుర్రాలను ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి అంటే మీ ఇన్ఛార్జులైనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే, మెదక్ క్యాండిడేట్ ఎంపీ నీలం మధు గారు సిద్దిపేట నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి? మెదక్ ఎంపీ నీలం మధు ఓడిపోవడానికి కారణం సిద్దిపేట నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం. అంటే ఇక్కడ ఈ నాయకులు కరెక్ట్ లేక వర్గపోరు జరిగి నీలం మధు గారు ఓడిపోయారని ఎన్నో ఊహాగానాలు వచ్చినాయి. కానీ దానికి మాత్రం ఇంతవరకు ఏ నాయకుడు కూడా సమాధానం చెప్పడం లేదు. అంటే వాస్తవంగా నీలం మధు గారు గెలుస్తాడని అందరం భావించినాము. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో తిరగడము జరిగింది. ప్రచారంలో మా అంతు కార్యకర్తలు నాయకులం అందరం కలిసి ప్రజల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినాం. నీలం మధు గారు బీసీ బిడ్డను గెలిపించుకోవాలని కూడా చెప్పినాం. కష్టపడ్డాం అందరం, కానీ కొంచెం మిస్ అయింది, చేజారిపోయింది. ఇట్లా జరగడం వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే అందరం కష్టపడ్డాం పూజల కృష్ణ గారు ఆధ్వర్యంలో. రానున్న మళ్ళీ శాసనసభ ఎలక్షన్లలో మీరు హరీష్ రావు గారికి చెప్పవలసింది ఇంకేమైనా ఉన్నదా? రానున్న శాసనసభ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నుంచి అభ్యర్థి ఎమ్మెల్యేగా మెజారిటీతో గెలుపొందబోతుంది. సాధ్యమవుతుందా? 100% సాధ్యమైంది. ఈ రోజే మాకు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గ్రామాలలో మాకు కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. ఈ రోజు 100 మంది తయారైనరు. ఒక్కొక్క వార్డుల నాయకులు కార్యకర్తలు 100 మంది తయారైనరు. ఇంకా 4 ఏళ్ళ ప్రభుత్వం ఉంది మాది. ఖచ్చితంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గెలుస్తాడు మెజార్టీతోని. రానున్న రోజులలో మళ్ళీ శాసనసభ ఎన్నికలలో మన మాజీ మంత్రి హరీష్ రావు గారిని ఓడగొట్టి తీరుతాం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేరు రాజు గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం టీవీ సిద్దిపేట. నేను మీ మేరు రాజేష్.